ఏపీలో మద్యం అమ్మకాల లెక్కలు ఆసక్తికరంగా మారాయి. కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చిన తర్వాత సేల్స్ జరిగాయి. 99 రూపాయలకి లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. బ్రాండెడ్ మద్యం తిరిగి ప్రవేశపెట్టారు. అయితే తొలి ఏడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు పెరిగినా ఆదాయం మాత్రం కిందటి ఏడాదితో పోల్చితే తగ్గింది. అదేవిధంగా ప్రస్తుతం దీక్షల ప్రభావం సైతం మద్యం అమ్మకాలపైన పడింది. దీంతో లెక్క మారింది. ఏపీలో మద్యం అమ్మకాల్లో సాధారణంగా ప్రతి ఏటా 8 నుంచి 10% వరకు వృద్ధి నమోదవుతుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5%కే పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో 19,268 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా ఈ ఆర్థిక సంవత్సరంలో 20,216 కోట్ల మద్యం విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల విలువ 5% పెరిగింది. ఈ పరిణామం పరంగా చూస్తే లిక్కర్ 6%, బీరు 24% అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే మార్కెట్లోకి 99 లిక్కర్ బ్రాండ్లు రావడం, కూటమి ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగిన స్థాయిలో వాటిపై ఆదాయం పెరగలేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గినట్లు ప్రస్తుత లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో నెలకు సగటున 2,527 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మొదటి 2 నెలల కిందట వరకు అమ్మకాల్లో జోరు కనిపించింది. నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఒక్క అక్టోబర్లోనే 430 కోట్ల మేర అమ్మకాలు తగ్గాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో అమ్మకాలు 46 కోట్లు తగ్గాయి. మొత్తంగా 8 నెలల్లో గత ఏడాదితో పోలిస్తే 948 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి. 2024-25లో సుమారు 30,000 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మరో 4 నెలలు ఉండగా 20,000 కోట్లు దాటింది. దీంతో సగటు అమ్మకాలను పరిశీలిస్తే మిగిలిన నెలల్లో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 30,000 కోట్లు దాటుతాయని అంచనా.